ఈరోజు షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఆ ఎంట్రన్స్ చూడండి ఒకసారి ఎంత బాగుందో అసలు ఆ రోడ్లు ఆ షూటింగ్కి ఆర్టిస్ట్ని తీసుకెళ్ళే బస్సు అది. మేము బైక్ మీద వెళ్తున్నాం. అసలు ఆ రోడ్లు ఎంత అందంగా ఉంటాయో చుట్టుపక్కల. అసలు రామోజీ ఫిల్మ్ సిటీలోకి వస్తానని ఎప్పుడు అనుకోలేదు, కానీ దేవుడు ఎంటర్ అవ్వగలిగాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను హైమావతి గారి మనోడు యూట్యూబ్ ఛానల్. అయ్యా ఈరోజు షూటింగ్ వెళ్ళాను రామోజీ ఫిల్మ్ సిటీకి. అంటే చెప్పారు, వెళ్ళేటప్పుడు చెప్పారు, కానీ షూటింగ్ ఎవరికో తెలీదు. అంటే మనం నచ్చిన హీరోలు ఎవరిదన్నా షూటింగ్ అయితే మనం ఇంటిలో చిన్న హీరో కదా మానేస్తామని చెప్పలేదు. కానీ వెళ్ళాను రామోజీ ఫిల్మ్ సిటీకి. సర్లే ఏదో సినిమా అని చెప్పి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి లోపలికి రామోజీ ఫిల్మ్ సిటీలోకి లోపలికి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యాక మామూలుగా షూటింగ్ ప్లేస్కి వచ్చేసాను. వచ్చాక అక్కడ చూస్తే బౌన్సర్లు గట్టిగా ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఏకంగా ఒక 10 మంది దాకా ఉంటారు బౌన్సర్లు. ఏదో పెద్ద హీరో అయితే రారు కదా, నేను అదే అనుకున్నాను. కానీ కంపెనీ ఆర్టిస్టుల కింద వెళ్ళాం కాబట్టి ఆ ఫోన్లు తీసుకోవాలనుకున్నాను. కానీ ఎంట్రన్స్లోనే ఫోన్లు తీసేసుకున్నారు. అంటే లొకేషన్కి ఎంటర్ అయ్యేటప్పుడే ఫోన్లు తీసేసుకున్నారు. మనకు టోకెన్ ఇచ్చారు, టోకెన్ నెంబర్ 19. సర్లే ఇచ్చేసి వెళ్ళి కాస్ట్యూమ్ వేసుకున్నాను. కాస్ట్యూమ్ వేసుకొని టిఫిన్ చేసిన తర్వాత షూటింగ్ స్పాట్ తీసుకెళ్ళేటప్పటికి అసలు చెప్తే నెంబర్ భయ ఒక 10 నిమిషాలు కూర్చున్నాం అక్కడ. ఈలోపు ఒక ఇది ఈ మధ్య బాగా ఎక్కువగా కొంటున్నారు కార్లు. అవి స్కార్పియో కాదు, ఈ కార్లు పెద్ద కార్లు కొంటున్నారు. బ్లాక్ కారు ముందు వస్తుంది, వెనకాలేమో 3 కార్లు వస్తున్నాయి వెనకాల. ఎవరు అని అనుకునేటప్పటికి ఈలోపు కార్లు లొకేషన్కి వచ్చేసినాయి. చూసేటప్పటికి ఎవరో తెలీదు, కానీ ఎవరో పెద్ద హీరో అయి ఉంటాడు అనుకున్నాను. ఈలోపు వచ్చేసినాయి, కార్లు వచ్చినాయి. వచ్చేసాక కారులో నుంచి ఒక అతను దిగాడు. ముందు సెక్యూరిటీ దిగారు, వెనకాల వాళ్ళు సెక్యూరిటీ దిగేసి కారు కూడా అటు ఇటుగా ఆహిస్తారు బౌన్సర్లు. ఎవరంతా అని అలాగే చూశాను. చూసేటప్పటికి నిజంగా అలా మనసు ఒళ్ళంతా పులకరించిపోయింది. అసలు నిజంగా ఆ సినిమాలు ఎప్పటి నుంచి అంటే ఆయనకి సుబ్బు సినిమా స్టూడెంట్ నెంబర్ 1 ఎన్నిసార్లు చూసానో తెలియదు. ఆయన ఎన్టీఆర్ నిజంగా అసలు చాలా అదృష్టం భయ. చాలా క్లోజ్గా చూశాను, ఆయన దగ్గరగా చూశాను ఎన్టీఆర్ గారిని. నిజంగా జన్మ ధన్యమైపోయింది. నిజంగా నాకు ఆయన అంత ఇష్టం. అంటే ఇదో పేరు కూడా ఎన్టీఆర్ అని కొట్టించుకున్నాను అప్పట్లో. ఆయన దిగాక ఆయన లోపలికి, అంటే వాళ్ళకి టెంట్ వేస్తారు కదా, బ్లాక్ కలర్ టెంట్ వేస్తారు మానిటర్ దగ్గర. లోపలికి వెళ్ళిపోయారు, బౌన్సర్లు తీసుకెళ్ళిపోయారు ఆయన్ని. తర్వాత ప్రశాంత్ నీల్ గారు వచ్చారు, వైట్ టీ షర్ట్ వేసుకుని బ్లాక్ ప్యాంట్ వేసుకుని ప్రశాంత్ నీల్ గారు వచ్చి షూటింగ్ స్పాట్లో మొత్తం అంతా చేయారు. అది అంటే సినిమా కాబట్టి డ్రాగన్ సినిమా అది. మనం ఆ లొకేషన్ అవి చేసిన విధానం అది చెప్పకూడదు, కానీ ఎన్టీఆర్ గారిని చాలా దగ్గరగా చూశాను. నా డ్రీమ్ ఎన్టీఆర్ గారిని కలుసుకోవాలని, ఆయన చూడాలని అనేది నాకు చాలా పెద్ద డ్రీమ్ అనమాట. అసలు సుబ్బు సినిమాలో ఎలువో వీపసయ్యను నీరజా ఆ సాంగ్ కొన్ని లక్షల సార్లు ఇది ఉంటాను కదా. పడ్డానండి ప్రేమలు. మరి ఆది సినిమాకి వస్తే నీ నవ్వుల తెల్లదనాలు నాగమల్లి అప్పటికింది ఇవ్వద్దు. ఏ సాంగ్స్ పోయి అసలు అద్భుతమైన సాంగ్స్. అసలు అక్కడి నుంచి మొదలైతే ఇంకా అల్లరి రాముడు ఆర్తి వల్ల ఈయన నటించింది ఉంది కదా, అందులో 2002 వరకు చూడలేదే ఇంత సరుకు వేసిన డ్యాన్స్ వల్ల అప్పటికిప్పటికి సంబంధం లేదు. కానీ ఎన్టీఆర్ గారిని మేము దగ్గరకంతా నుంచున్నాం. మేము కాస్ట్యూమ్ వేశారు మాకు, ఆయన సెక్యూరిటీ అనమాట. మేము ఆయన అలా నడుచుకుంటూ వస్తుంటే అక్కడ రోల్స్ రాయిస్ కారు వస్తూ ఉంటుంది రోడ్డు మీద. మేము ఈ సమాధుల్లో నుంచి పరిగెత్తాలన్నమాట. అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన కారు చుట్టూ నుంచోవాలి. అది సీను. దాన్ని సింగిల్ టేక్లో చేసి పడేసాడు ఆయన. కాకపోతే అన్నీ జిమ్మి ఒకసారి ఇది
ఆ ట్రాక్ మీద ట్రాలీ ఒకసారి, స్టాండ్ కెమెరా ఒకసారి, ఇలాగా కొన్ని షార్ట్లు కానీ తీశారు. చాలా అద్భుతంగా ఉంది అసలు. ఎన్టీఆర్ గారు నా పక్కనే ఉన్నారు, కానీ ఆయన నేను అదే పరంగా చూసేవాడిని. అలా సేమ్ వాళ్ళ తాతయ్య గారి పోలికలు మొత్తం వచ్చేసినాయి. ఆయన మొత్తం అంతా వాళ్ళ తాతయ్య గారు. ఎన్టీఆర్ గారిని అలా దగ్గర నుంచి చూస్తే అలా మనిషి అసలు చాలా ఆశ్చర్యమైన గూస్ బంప్స్ వచ్చేసినాయి ఆయన చూడగానే నాకు. అంటే చిన్నప్పటి నుంచి, అంటే వయసులో ఉన్నప్పటి నుంచి ఆయన సినిమాలు ఎక్కువగా చూడటం వల్ల రియల్గా ఆయన చూసేటప్పటికి నిజంగా మనసు అది రకంగా అయిపోయింది. కానీ చాలా థ్యాంక్ యూ ఎన్టీఆర్ సార్. అసలు అనిల్ ఆయన డైరెక్టర్ గారు కథ రాసుకోబట్టి మా అందరికీ ఆయన చూసి అదృష్టం కలిగింది. డ్రాగన్ సినిమా పేరు. సినిమా మాత్రం బీభత్సంగా ఉంటుంది. ప్రశాంత్ నీల్ అంటేనే మాటలు కదా అసలు. సలార్ సినిమా, కేజీఎఫ్ 1 or 2 ఎగదీసేట అయినా ఇప్పుడు ఎన్టీఆర్ గారిని పెట్టాడంటే ఇంకా ఎగదీసేట. సినిమా బాగుంది, చాలా బాగుంటుంది సినిమా. ఏదైతే ఇక్కడ దాకా రాలేను అనుకున్నాను, కానీ ఇక్కడ వరకు వచ్చాను. నా అభిమాన హీరోని చూడగలిగాను. చాలా ఆశ్చర్యంగా, చాలా అద్భుతంగా అనిపించింది. అందులో మనకి సీన్లు ఉండకపోనే, కానీ ఆయన దగ్గరికంట ఆయన ముందు యాక్ట్ చేసే అవకాశం నాకు వచ్చినందుకు నిజంగా ప్రశాంత్ నీల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఆ కథ రాయడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎంత కష్టపడ్డాడో. ఒక రూమ్లో కూర్చొని ప్రశాంతంగా ఎక్కడికి వెళ్ళిపోయి ఆ కథ రాసుకోబట్టి, ఆయన అడిగిపోబట్టి, ఆయన ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిన ఆ కథ వల్ల ఈరోజు మా అందరికీ అవకాశం వచ్చింది. షూటింగ్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. షూటింగ్ ఈరోజు వెళ్ళాం, మళ్ళీ కంటిన్యూటీ రేపు వెళ్ళడం కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్. ఇంకా దేవుడు ఇక్కడ వరకు రాలేను అనుకున్నాను, కానీ ఇక్కడ వరకు వచ్చాను కాబట్టి ఇంకా జీవితం మీద కొంచెం ఆశలు కలుగుతున్నాయి. ఎప్పటికైనా నేను కూడా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నా, చిన్న విలన్ అన్నా, ఏదో డైలాగ్ ఆర్టిస్ట్ అన్నా, ఏదోటి అవుతానేమని నాకు చాలా ఆశగా ఉంది. చూద్దాం, అంతా భగవంతుడు ఆశీర్వాదం. థ్యాంక్ యూ భయ్య అందరికీ. గుడ్ నైట్. థ్యాంక్ యూ.